అందరికీ నమస్కారం అండి. ఇలాంటి బైబిల్ పట్టుకొని ఇది పరిశుద్ధత గ్రంథము, ఇది దేవుని గ్రంథము అని చెప్తా ఉంటారు. పరలోకానికి వెక్కిపోవడానికి ఇదొక మార్గం అని దీన్ని చదువుతూ ఉంటారు. కానీ దీంట్లో ఉన్న అన్యాయాలు, దీంట్లో ఉన్న అక్రమ సంబంధాలు మరి ఏ గ్రంథంలో గాని నేను చూడలేదండి. ఎందుకంటే ఇంచుమించు 16 సంవత్సరాల వయసున్నప్పుడు నన్ను మతం మార్చారు. మతం మార్చిన తరువాత బైబిల్‌ని మొత్తం చదివానండి. ఇటుపక్క నుండి అటుపక్క వరకు 2 సార్లు చదివాను. సో, దీని నుండి బయటికి రావడానికి కారణము ఈ యొక్క బైబిల్ అనే భయంకరమైన ట్రాన్స్‌లో నుండి బయటికి రావడానికి కారణము కరుణాకర్ సుగ్నన్న. ఇతని ద్వారా నేను రక్షించబడ్డా. అంటే ఈ యొక్క దీని సత్యం తెలుసుకోగలిగిన. దయచేసి మీలో గూడా ఎవరైనా ఇలాంటి ఇది పరిశుద్ధ గ్రంథము, దేవుని గ్రంథం అని మీరు తలకడగా పెట్టి పనుకొని ఉంటారు. ప్రతి క్రైస్తవుడు చేస్తా ఉంటాడు. బైబిల్ మీద ప్రేమ ఉంటది. సో, మీరు ప్రేమ ఉండండి. కానీ ఇదే దైవ గ్రంథం అని నమ్మి ఒక మూఢ నమ్మికాన్ని పెట్టుకోకండి మీ గ్రంథంలో. మీ తలలో. సో, దయచేసి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ గూడా మిస్ జేయకండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో మీకొక ఉపయోగపడుతుంటది. మీ మనోనేత్రాలు తెరవబడాలని, మీ యొక్క లైఫ్‌లో ఎలాంటి అబద్ధాలకు లోపడరదనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తానండి. ఎలాంటి అన్యాయాలను గూడా సమర్థించి ఈరోజు పాస్టర్లు బైబిల్‌లో ఉన్నదాన్ని చెప్పకుండా వేరే విధంగా మారుస్తుంటారు. అవి ఆ విధంగా అంటే కొన్ని వచనాలు నేను చదివి ఇనిపిచ్చి, ఆ తర్వాత ముందుకు వెళ్తానండి. ఆహ్, 2 సమూయేలు గ్రంథము 6 అధ్యాయంలో 3 వచనం నుండి కొన్ని వచనాలు ఫస్ట్ చదువుతానండి. దాని వివరణ చెప్తా. నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, ఒక అన్యాయస్తుడైన ఉజ్జాని చంపేశాడు దేవుడు. దేవుడు చాలా కోపిష్టి దేవుడు. చూడండి. వారు దేవిని మందాసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీద్నాబు యొద్ద ఇంటిలో నుండి తీసుకొని రాగా అంటే అబీదినాబు కుమారులలో ఉజ్జయను అయ్యోను ఆ కొత్త బండి తోలిరి. దేవుని మందాసము ఆ బండిని గిబియాలోని అబీద్నాబు ఇంట నుండి తీసుకొని రాగా హాయ్యా దాని ముందర నడిచెను. దావీదు ఇశ్రాయేలు అందరును సరళ వృక్షపు కర్రతోను చేయబడిన నానా విధములైన సితారలతోను, స్వరమండలముతోను, తంబూరలతోను, మృదంగములతోను, పెద్ద తాళముతోను వాయించుచు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవిని మందసమును పట్టుకొని పోగా యెహోవా కోపము ఉజ్జ మీద రగులుకొనెను. సో, రగులుకొనగా యెహోవా కోపము ఉజ్జ మీద రగులుకొనగా అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. చూడండి, మీరు ఎంత చక్కగా నేను చదివాను. మీరు కూడా చదవండి. బైబిల్‌లో 2 సమూయేలు 6 అధ్యాయం 3 నుండి కొన్ని వచనాలు చదివిన. ఇక్కడ ఏం జరుగుతదంటే, ఒక మందస్సము అనేది ఒక సోదరుని ఇంట్లో ఉంటది. వాళ్ళేం చేస్తారంటే, అరే! ఆ మందస్సాన్ని మనము మన సొంత ఊరికి తీసుకొనొత్తామురా అంటనని ఒక టాలెంట్ కలిగి ఎడ్ల బండి మీద దాన్ని ఎక్కించి వాళ్ళ ఊరిలకు ఆ ఒక మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు సితారాలతోనూ, తంబూరులతోనూ నాట్యం ఆడుతూ, డాన్సులు చేసుకుంటూ ఆ మందసం ముందల బాగా దేవునికి స్తోత్రగానం చేసుకుంటూ వస్తుంటారు. అప్పుడు ఈ యెహోవా దేవుడు అనేట అతన్ని ఉల్లాసించి సంతోషించలే గదా! సో, అక్కడేం జరుగుతదంటే ఎడ్లకు కాలు జారుతది. ఆ బండ ఉంటదండి. బండ మీదకెళ్ళి బండి ఎళ్ళినప్పుడు ఎడ్ల కాలు జారినందుకు కాలు వంచినప్పుడు సో, ఉజ్జి అనే వ్యక్తి అరే! దేవుని మందస్సము ఎందుకు కింద పడుతుంది అంటున్నాని, అరే! కింద పడుతుంది గదా అని దాన్ని పట్టుకోబోయాడు. సో, దేవుడేం చేశాడంటే భయంకరమైన కోపం అతని మీద రగిలించి అతన్ని చంపేశాడు. సో, ఇదేంటండి కొంచెం వివరంగా ఇంకా కొంచెం వివరంగా చెప్తానండి. చూడండి. నియమాన్ని ఉల్లంఘించడానికి కారణమైన ఎడ్ల బండి.
చూడండి ఆ నియమాన్ని ఉల్లంఘించిన కారణం ఏమిటిది? ఎడ్ల బండి ఎక్కించడం నిర్ణయించిన దావీదు రాజు దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు? సో చూడండి ఆ ఎడ్ల బండి మీద ఎక్కించమన్నోళ్ళు ఎవరు ఆ మందసాన్ని? అరే ముద్దల ఓగుందిరా, ఆ ఓగులో ఎడ్ల కాలు జారుతాయి, మందసం కింద పడుతుందేమో అనే ఆలోచన ఆ దావీదుకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తాగి అలాంటి వేషాలు వేస్తున్నారు. చూడండి కేవలం ప్రతిస్పందించిన సేవకుడిని చంపడం అన్యాయం కదా? అంటే ప్రతిస్పందించడం అతను కావాలని పోలేదు. సో ఆ మందసాన్ని కింద పడుతుందిరా బాబు అతన్ని రక్షించడానికి పోయాడు. సో వెంటనే ఆడు చనిపోయాడు. సో చూడండి ఇక్కడ చర్య ఉద్దేశపూర్వకంగా తిరుగుబాటు కాదు. అది కేవలము మందసము పడిపోకుండా ఆపడానికి వచ్చిన సహజమైన మానవ స్పందన. ఉజ్జయ ఏం చేశాడంటే మందసం కింద పడుతుంటే పట్టుకోబోయాడు. సో అంతకుముందు ఆ మందసాన్ని విచ్చలవిడిగా వీళ్ళు ఫిలిస్తీయులు ఆట ఆడతారు, దానితోటి ఎగతాళి చేస్తారు, దాన్ని ఊరల్లా తిప్పుతారు. అరే యెహోవా దేవుడు చేతగాని దేవుడురా, వాని మందసాన్ని మనకి ఇచ్చాడంటనని యెహోవా దేవుడిని చాలా తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు ఎవరు చావలేదు, కానీ ఉజ్జియ కింద పడుతుంది అంటే పట్టుకోపోయాడు, వెంటనే చనిపోయాడు. దేవుడు దయగలవాడైతే మందలించి క్షమించకుండా తక్షణమే మరణ శిక్ష విధించడము క్రూరత్వం కాదా? అంటే దేవుడు దయగలిగిన వాడని చాలా మంది చెప్తుంటారు. ఓ మా యేసు ప్రభు, యేసు దేవుడు కాకుండా యెహోవా దేవుడు కూడా చాలా ప్రేమమూర్తి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, కాగా తన ఒక్కడే ఉన్న కొడుకుని మనకు బలిగా అర్పించెను. దేవుడు ఎంత ప్రేమమూర్తి అయ్యా అని చెప్తా ఉంటారు. కానీ మనము దేహోవ కోపం ఉజ్జయ మీద రగులు కొనగా వాడు అక్కడక్కడనే చనిపోయాడు. చూడండి దేవుడు నిజంగా సర్వశక్తిమంతుడైతే మందసం పడిపోకుండా ఆపడానికి సహాయం ఎందుకు అవసరము? తన పవిత్రతను నిరూపించడానికి ఒక నిర్దోషి అయిన సేవకుడిని బలి ఇచ్చడం అనుమానం ఈ సంఘటన కల్పించింది. అంటే చూడండి ఆ గాలిలోనే ఆపలే కదా, మందసాన్ని కింద పడకుండా తానే చూసుకోవాలి కదా. మందసాన్ని కింద పడేటట్లు ఎవరు చేశారు? మందసం కింద పడడానికి పోతుంటే ఆపాడు, కానీ చనిపోయాడు అతను. ఇప్పుడు చూడండి మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ ఏమిటి? ఫిలిస్తీయులు మందసాన్ని అపవిత్రం చేసిన చంపలేదు. ఫిలిస్తీయులు మందసాన్ని అపవిత్రం చేస్తారు. ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా వాళ్ళు ఎత్తుకొని పోతారు, కానీ వాళ్ళకి ఏం చేయలేదు. కానీ నిబంధన చేసిన ఉజ్జను చంపడము ద్వంతము ప్రమాణాలకు నిర్ణయించే కదా. అంటే ఈ ఉజ్జయాన్ని ఎందుకు చంపేశాడు? సో ఫ్రెండ్, వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. మీ టైం వేస్ట్ కావాలనో మిమ్మల్ని విమర్శించాలి కానీ, అలాగని ఈ బైబిల్ని విమర్శించాలి కానీ, యేసయ్యని విమర్శించాలని కాదు. బైబిల్లో సత్యాలు తెలుసుకొని చాలా మంది ట్రాన్స్లో పెడుతున్నారు. కొబ్బరి నూనె రాసి మాయమాటలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. దశమాన్స్ ఇవ్వకపోతే నువ్వు చస్తావరా అని జనాలను భయపెడుతున్నారు. సో యేసుక్రీస్తు ద్వారా ఏదైనా మిరకాలు, ఏదైనా అద్భుతాలు జరుగుతాయని అనుకుంటున్నారు. అవి ఏవి జరిగాయండి? దయచేసి వాస్తవాలు తెలుసుకునండి. బైబిల్లో అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ అపోస్తులైన పేతురు ఏమంటాడు? అరే మీకున్న అంతా సర్వస్వం అమ్మి నా దగ్గర తీసుకురండిరా, ఎందుకంటే ఈ భూములు ఇవన్నీ ఏం ప్రయోజనము, మన యేసు దేవుడు వస్తున్నాడు, అవన్నీ నాశనం అయిపోతాయి కాబట్టి అన్ని తీసుకురండి అంటున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అమ్మి ఆ పేతురు గారికి ఇస్తారు. సో ఆ విధంగా పాస్టర్లు కూడా ఈ రోజులలో చాలా జనాల్ని భ్రమ పెడుతుంటారు. పాస్టర్ మాత్రం హై లెవెల్లో ఉంటాడు కానీ జనాలు మాత్రం కింది లెవెల్లో ఉండి సప్పెట్లు కొట్టుకుంటూ ఉంటారు. సో పాస్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర అందరి డబ్బు కలెక్ట్ చేసుకొని వాడు గొప్ప గొప్ప విమానాల్లో తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది పేదరికమైన ప్రజలకు తెలియదు. సో మీరు అందరి సపోర్ట్ మాకు ఉంటుందని కోరుతూ ఈ వీడియో ఎంతవరకు ముగిస్తున్నాను. జై హింద్, వందే మాతరం.